ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. నాకు తెలిసి మనకి టీజర్ అండ్ ట్రైలర్స్ అన్ని ప్రమోషనల్ కంటెంట్ చూశాక తేడా ఇరుక్కు అనేలా దీని బండారం బయటపడింది కానీ నాకెందుకో క్రిషి గారు ముందే తెలిసి ఎస్కేప్ అయ్యారనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూసుకుని ఉండుంటారు. మామూలు రాడ్ కాదు, కంకర్ రాడ్ ఎక్స్పీరియన్స్. టార్చర్ అంటే ఇదే అనే వాటిల్లో ఒకటిగా పెట్టచ్చు ఈ మూవీని. ఎక్సెప్ట్ కీరవాణి గారు, ఆ విఎఫ్ఎక్స్ని అప్రూవ్ చేసిన వాళ్ళు, ఆ ఎడిటింగ్ రూమ్ నుంచి వీళ్ళ మొహానికి ఇదే ఎక్కువ అని బయటికి తీసుకొచ్చిన వాళ్ళని, సినిమా ఇంత వర్స్ట్గా అండ్ బ్యాడ్గా తీస్తున్నా సరే, ఎదురుగా సీన్స్ క్రింజ్ సీరియల్ రేంజ్లో ఉన్నాయని అనిపిస్తున్నా సరే, ఏం మాట్లాడకుండా మనకేం కాదులే, డబ్బు పెట్టుకునే వాళ్ళకే ప్రాబ్లం, మాకేంటి అని ఒక్కరు కూడా నోరు మెదపకుండా వచ్చాంగా వెళ్ళిపోయామా అని అనుకున్న వాళ్ళు, మీలో ఒక్కరైనా సరే మేకర్స్తో మీ అభిప్రాయమో ఆర్ నిజం చెప్పినా ఇంత పెద్ద విధ్వంసం జరిగేది కాదేమో, దానికి మేం బలయ్యే వాళ్ళం కాదు. కొంతమంది అంటుంటారు సినిమా అయ్యేదాకా తెలియదు కదా అది అని. నేను నమ్మనది కొన్నిటిల్లో, ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో. అసలు ఏముంది అక్కడ? లోపలేం లేదు, డొల్లా. హరిహర వీరమల్లు టైటిల్ తీసుకున్నారనే గాని కొద్దో గొప్ప చేసిన కీరవాణి గారు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ టైటిల్కి న్యాయం కాదు కదా, మినిమం ఎఫర్ట్ కూడా పెట్టలేదు. జస్ట్ పైన మాత్రమే హరిహర వీరమల్లు అని, లోపలంతా అదే రాడ్ రొట్టకొట్టుడు. మూవీ టీం అసలు చూసుకున్నారో లేదో, లేక ఇక చేసేదేం లేక దించారు. దించితే దించారు. ఈ ప్రొడక్ట్తో ప్రీమియర్స్ వెయ్యాలన్న థాట్ ఎవరిచ్చారు మరి? సినిమా ఇండస్ట్రీలో ఇంత అవుట్డేటెడ్ టీం ఉంటే ఎలా అండి? నాకు నిజంగా చిరాకు వచ్చింది థియేటర్లో. అసలు ఎందుకండి సినిమాలో పాలిటిక్స్ కలుపుతున్నారు? అసలు ఇవన్నీ ఎవరి డెసిషన్స్ ఏమో కానీ ఆ పర్సన్ని పవన్ కళ్యాణ్ గారు మూవీస్ వైజ్ కొంచెం దూరం పెడితే బెటర్ అన్న ఒపీనియన్. ఎలా అయిపోయిందంటే ఒకప్పటి పవర్ స్టార్ మూవీస్ లాగా అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నా గత కొన్నేళ్లగా. మొన్నటిదాకా ఏమో రీమేక్స్, ఈసారి 2 ఫిల్మ్స్ ఒరిజినల్ అనుకుంటే అందులో ఒకటేమో దీనికి రీమేక్ ట్యాగ్ అక్కర్లేదు, ఎలాగో అదే రొటీన్ రాడ్ కొట్టుడు అన్నట్టు అయిపోయింది. పొలిటికల్ డైలాగ్స్, ప్రజలు, సేవియర్ అవతారం ఎత్తడం, స్టోరీతో ఏం సంబంధం లేకుండా పొలిటికల్ థింగ్స్ ఎక్కడ పెట్టేయడం. సినిమాకి వచ్చానా లేక పొలిటికల్ స్టేజ్ ఈవెంట్కి ఏమన్నా వచ్చానా అనేలా. ఇప్పుడు హరిహర వీరమల్లు ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు సినిమాకి ముందే. మంచిగా దొంగతనం అని స్టార్ట్ చేశారు. దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని దానం చేయటమని. ఓల్డ్ లైనే అయినా 1600 టైం పీరియడ్ కాబట్టి దొంగతనం సీన్స్, ఇంకా అడ్వెంచరస్ రైడ్తో వెళ్తారనుకుంటా అని అనుకుంటే హీరోయిన్తో అరగంట లాగుడు, లెంతీ యాక్షన్ పేరుతో నీరసం. ఇక వీటికి తోడు మొదలైంది ఆ పొలిటికల్ సైడ్. ఆల్రెడీ జరిగిన యాక్షన్ సీన్స్, ఆ సీరియల్ సీన్స్ దెబ్బకే పోయాను. ఇక ఈ పొలిటికల్ డైలాగ్స్ ఎక్స్ట్రాగా తోడయ్యేపటికి తట్టుకోలేకపోయా. దీనికి వేరే ప్లాట్ఫామ్ ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ కూడా ఎందుకు అని. ఆ కుస్తీ ఫైట్ తర్వాత నుంచి సినిమా అంతా ప్రతి 10 నిమిషాలకి ఎటెటో పోతుందని ఇలా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. రామచంద్ర ప్రభు మాట్లాడితే ఏదో ఒక పొలిటికల్ స్టేజ్ డైలాగ్, హీరో రావాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద 4-5 డైలాగ్స్, అవేవో సినిమాలో లాగా ఉండవు. హీరో వచ్చేదాకా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంతే. దిస్ ఈజ్ అబ్సల్యూట్ సేవియర్ రాడ్ కొట్టుడు అని. 2.5 గంటలు బయటవన్నీ మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అవుదామని అనుకుంటే ఇక్కడ కూడా అవే సీన్స్, అవే డైలాగ్స్ అంటే ఎలా? సినిమా కథ కంటే దీనికోసమే తీసినట్టుగా ఉంది. స్క్రీన్ ప్లే స్లీపింగ్ పిల్, డెడ్ సినిమా కావడానికి రీజన్ ఇదే. హలో, మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అందుకే ముందే ఇది చెప్తున్నా, ఒక కథలాగానే ఉండాలి. నాన్ సింక్లో అన్నెసరీ పెట్టి మొత్తం డైల్యూట్ చేసి సినిమాలా కాకుండా వేరేదేదో పొలిటికల్ స్టేజ్ సమావేశంలాగా చేస్తున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీలో ఎలాంటివి ఉండవని అనుకున్న ప్రతిసారి వీళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఓజీలో మాత్రం ఇవేవి ఉండవని, సుజిత్ స్టోరీనే తీస్తారు అన్న ఫీలింగ్. త్రివిక్రమ్ గారు ఆ సెట్స్లోకి వెళ్ళలేదు కదా, వెళ్ళుండర్లే. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్. ఆ రాడ్ రంబోలా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి ఇదొకటి తోడై కోమాలో ఉన్న బాడీని కాస్త వదలకుండా చంపేసినట్టు అయిపోయింది. సెట్సే చాలా ఆర్టిఫిషియల్గా కార్డ్బోర్డ్తో చేసిన వాటిల్లో లాగా ఉన్నాయనుకుంటే ఆ విఎఫ్ఎక్స్ ఉంది 2 కళ్ళు సరిపోలేదు. యాక్చువల్లీ ఒకటి అనిపించింది, విఎఫ్ఎక్స్ని చాలా తెలివిగా హైడ్ చేశారు ప్రమోషనల్ కంటెంట్స్లో అని. మొన్న మధ్య చాలానే ఫిలిమ్స్ సీజీ అండ్ విఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద న్యూసే జరిగింది. సినిమా రిలీజ్కి ముందే వాటి యొక్క వ్యవహారం గట్టిగా అయ్యింది.
మూవీ టీం వాటికొచ్చిన బ్యాక్ ఫైర్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా పరంగా పెద్ద ప్లానే వేసిందని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ సీన్స్ ఇందులో చూపించకుండా లిటరల్లీ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ విఎఫ్ఎక్స్ అసలు. రకరకాలుగా ఉంది మాస్టర్. ఇది చూశాక దీని మీద కన్నప్ప విఎఫ్ఎక్సే బెటర్ కదా అనిపించింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో సినిమాలో. ఏం లేదు, పవర్ స్టార్ హీరో చూసేస్తారులే, ఎలా తీసినా చూసేస్తారులే అని. పవన్ కళ్యాణ్ గారేమో కొన్ని తీసాక ఇక కంప్లీట్గా పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్కే వెళ్ళిపోతానని అన్నారు. ఆ వచ్చే 2-3 కొంచెం గుర్తుండిపోయేవై ఉంటే బాగుండు కదా అని అనుకుంటుంటే ఇలాంటి విఎఫ్ఎక్స్తో థియేటర్ నుంచి బెదరగొట్టేలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారనుకోలేదు మూవీ టీం. బికాస్ స్టార్ హీరో కదా, బడ్జెట్ పెడతారు అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఆ మాత్రం మెయింటైన్ చేస్తారని అనుకుంటారు చాలామంది. కొంచెం ఈ విషయంలో చూసుకుంటారులే అనుకుంటారు అందరూ. బట్ ఇక్కడ వీళ్ళు ఇందులో కూడా వరస్ట్ థింగ్స్ చేశారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి సీన్స్ అండ్ ఎగ్జిక్యూషన్. ఆ సర్దార్ని, అజ్ఞాతవాసిని, పులిని మిక్సీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా సీన్స్ అసలు నాన్ సింక్లోనే ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అనిపించేలా. అసలు ఆ కథే పెద్ద బొక్క అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయినా బాగుండేది. మధ్యలో ఎంత సోది ఉండేది కాదు కదా అని అనిపించింది. హీరోయినే అక్కర్లేదనుకుంటే మళ్ళీ తాను ట్రావెల్ చేయటం, పులితో పెట్టిందే బాగాలేదనుకుంటే మళ్ళీ తోడేలతో తాడదీశారు. యాక్షన్ సీన్స్ అండ్ క్యారెక్టర్స్ మూమెంట్స్ ఇచ్చే మిగతా అన్ని సీన్స్లలోనూ ఆ కుస్తీ ఫైట్ దగ్గర తప్ప మిగతావన్నీ కూడా బోర్ల పడ్డాయి. సీన్ టు సీన్ కట్స్ ఎడిటింగ్ చాలా దారుణంగా ఉన్నాయి. సినిమా యొక్క ఫ్లో చూస్తే దెబ్బకి నిద్రలోకి వెళ్ళిపోవాల్సిందని ఇలాగ ఉంటుంది. బిట్స్ అండ్ పీసెస్గా ఏవేవో అతికించేసినట్టుగా ఉంటుంది. మ్యాక్సిమం ప్రొసీడింగ్స్ ఫోర్స్డ్గా పెట్టేసినట్టు ఉంటాయి. పలానా సీన్స్ తీసేసిన తర్వాత జరగబోయేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అలా ఫోర్స్ఫుల్ ఈవెంట్స్తో నింపేశారు వీరమల్లు మొత్తం. క్యారెక్టర్తో రూట్ చేసేలా చేసి అడ్వెంచరస్ మిస్టరీ జర్నీగా అవ్వాల్సింది కాస్త సంబంధమే లేని సీన్స్తో, బలవతార్ విఎఫ్ఎక్స్తో అధ్వానంగా సాగింది జర్నీ. అవును, క్లైమాక్స్లో వీరమల్లు అండ్ ఔరంగజేబ్కి మధ్య దోస్తీ సాంగ్ టైప్లో ఏమన్నా పెట్టాలనుకుని ప్లాన్ చేసి ఏం చేయాలో తెలియక ఆపేశారే ఏంటండి. అండ్ అసలు పార్ట్ 2 దీనికి ఒకటే సరిపోదు 2 పార్ట్స్ అని ఎలా అనుకున్నారు. ఆ ఎండింగ్ కోమాకి తీసుకెళ్లి రేంజ్ క్లిఫ్ హ్యాంగర్ కట్టేంటి, 2 సార్లు పసాపసా చేసేసి ఇతనే మన మెయిన్ విలన్ అని అనడం ఏంటి. క్యారెక్టర్స్ కనెక్షన్ లేదు, డ్రామా లేదు, ఇంట్రెస్టింగ్గా ఒక్క సీనియర్ క్యారెక్టర్ ఏది లేకుండా భలే తీశారండి అసలు. వేరే తనతో పాటు తన మనుషుల్ని అడగటం వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి? ఏం లేదు. వాళ్ళ వల్ల ఎలాంటి యూజ్ లేదు, ఏదో జస్ట్ పక్కన ఉండాలనే తప్ప. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కాస్టింగ్ కూడా కొంతమందికి సెట్ అవ్వలేదు. సునీల్ గారు అండ్ సుబ్రాజ్ గారు ఇలా. యాక్టింగ్ గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా చేసిన సీన్స్ డీసెంట్గా ఉన్నాయి. బట్ మధ్యలో కొన్ని ఆ ఫేస్లో లుక్స్ పోవటం వల్ల ఏమో కానీ సెట్ అవ్వలేదు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో మ్యాక్సిమం అందరూ ఆర్టిఫిషియల్గానే చేశారు. చాలా క్లియర్గా తెలుస్తుంది, ఏదో సీరియల్గా చేసినట్టుగా ఉంది. టెక్నికల్ సంగతి ఉన్న అన్నిటిల్లో ఒకే ఒక గుడ్ థింగ్ ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్. 2 సాంగ్స్ అండ్ అక్కడక్కడ బీజిఎం బాగున్నాయి. ఇక మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ అస్సామే. ఫైనల్లీ రాడ్ అల్ట్రా మ్యాక్స్ ప్రో మూవీ ఇది. చివరిగా ఒకటే చెప్తాను, జస్ట్ వెయిట్ ఫర్ 2 months ఓజీ వస్తుంది. హరిహర వీరమల్లు సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.